జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని తారక రామానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. శనివారం మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్బైకుంట నందు గ్రామస్తులకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకుంటూ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. శరీరంపై తెల్లని రాగి రంగు స్పర్శలేని మచ్చలు, చెవుల దగ్గర మెడ దగ్గర ముఖం మీద బొడిపెలు లేక కంతులు, కనుబొమ్మలు, వెంట్రుకలు ఊడిపోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించాలని, అశ్రద్ధ వహిస్తే అంగవైకల్యం వచ్చే అవకాశాలుంటాయని సూచించారు. శరీరంపై ఎటువంటి మచ్చలున్నా గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎం, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఆశా వర్కర్లను సంప్రదించినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధి నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ సుమశ్రీ, ఆశా కార్యకర్త గురువమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన వర్ధంతి సంబరం అంటే 30వ తేదీ నుంచి ఈయన రేపు నెల 13వ తేదీ వరకు ప్రతి విలేజ్లోనూ ఈ కుష్టు వ్యాధి గురించి అవగాహన, ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి మా వైద్య సిబ్బంది అందరూ కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఏమంటే ఏదైనా స్పర్శ మచ్చలు రాగి రంగుగా ఉండి చర్మము బుడుపులుగా ఉంటే గన రాగి రంగు ఉంటే మెరుస్తూ ఉంటే గన అది లెప్రసీ అని మనం గుర్తించవచ్చు. మన పిల్లల్లో కానీ ఎప్పుడైనా కూడా స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి అంతా చూస్తూ ఉండాలి, 6 నెలలకు ఒకసారి. ఈ చర్మం పైన రాగి రంగు ఉంటే గన అది లెప్రసీగా గుర్తించి మీ ఆశా కార్యకర్త కన్నా తెలియజేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము ఇస్తాము ఒకవేళ ఉంటే. కానీ ఇప్పుడు కేసులు చాలా తక్కువ, రేర్గా ఉన్నాయి. మెయిన్ ఏమంటే ఒకవేళ కుష్టు వ్యాధి అంటే ముందులాగా భయపడాల్సినంత పని లేదు. దాని గురించి వివక్షత మనం పోగొట్టుకోవాలి, వాళ్ళకి గౌరవంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు టీవీ కానీ లెప్రసీ కానీ మనము ముందులాగా భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి మంచి డ్రగ్స్ వచ్చినాయి, మందులు ఫస్ట్ ఒకరోజు వేసుకుంటానే లెప్రసీ కూడా ఇంకొకరికి రాదనమాట. కాబట్టి ఏదైనా మీ ఏరియాలో ఎవరికన్నా ఉంటే కనుక ఇమ్మీడియట్గా మాకు తెలియజేస్తే కనుక మేము సరైన చికిత్స ఇచ్చి మల్టీ డ్రగ్ థెరపీ అంటాము. అంటే 3-4 మందులు కలిపి ఒక మాత్రలుగా వస్తాయి. అవన్నీ తినిపించడం వల్ల ఒక 6 నెలలు తింటే తగ్గిపోతుంది, మళ్ళీ ఏమో బాగా అయిపోతుంది అనమాట. మళ్ళీ మనము ఇప్పుడు ఎలా ఉన్నామో అలా వస్తుంది. కాబట్టి మీ ఏరియాలో ఎవరన్నా ఉంటే కనుక లెప్రసీ రాగి రంగు గల ప్యాచ్లు మచ్చలు కనుక ఉంటే ఇమ్మీడియట్గా మీ ఆశాకి గుర్రమ్మ కన్నా తెలియజేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు చేస్తారు.